స్టేట్ వైడ్ ఒక ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా బీజేపీకి అనుకూలంగా అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంత వీక్ క్యాండిడేట్స్ని పెడుతున్నారు. అది బీజేపీకి అడ్వాంటేజ్ తీసుకురావడం కోసం అన్నది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇదే స్టూడియోలో నిన్న కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ. సార్ కేటీఆర్ మాటలకి ఇంకా విలువిచ్చి మాట్లాడుకునేది అవసరం లేదు సార్. ఆయన ఎప్పుడో చెల్లని రూపాయి అయిపోయింది సార్. ఆయన అహంకారమే టీఆర్ఎస్ పార్టీ నాశనం చేసింది. ఆయన అది రియలైజ్ కావాలి ఫస్ట్. ఆయనకు అవగాహన రాహిత్యం. ఆయన ఇంకా భూమి మీదకి రాలేదు. ఆయన ఒంటరోడు. రేపు మా పైనకు పూర్తిగా భూమి మీదకి వచ్చేటువంటి రోజులు దగ్గరకు వస్తుంది. రేవంత్ రెడ్డికి బీజేపీకి లోపాయికారి ఒప్పందాలు ఏం లేవు అని చెప్పి సర్టిఫై చేయదలుచుకున్నారా? ఉంటాయి సార్. ఆయన ఏం పార్టీ సార్? భవిష్యత్తులో ఆయన ఏదో బీజేపీకి దగ్గర అయిపోతాడన్న ప్రచారం మొదలుపెట్టారు మీ ప్రత్యర్థి పార్టీలు. బీజేపీలో జాయిన్ అయిపోతాను, కలిసిపోతారు. అంటే ఆయన ఎప్పుడో చిన్నప్పుడు ఏబీపీలో పనిచేసింది కాబట్టి బీజేపీలో ఏరుతాడని చెప్పి హరీష్ రావు గారు కూడా షాక్ పోయారు. చంద్రశేఖరరావు గారు కూడా యజ్ఞాలు యాగాలు బాగా చేస్తారు కదా, మరి ఆయన కూడా పోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గురించి ఎంత బాగా నేను ఏమంటున్నా సార్, గట్టిగా ఎందుకు ఒకళ్ళ పుచ్చుకున్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనా లేక రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనా? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డిని తిట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను తిట్టినట్టు ఎవరు తిట్టారు సార్? చంద్రశేఖరరావుని తిట్టినట్టు నేను తిట్టినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు తిట్టలేదు. అంత అన్యాయం ఏం జరిగింది సార్ మీకు? తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగింది. నేను ఒక రోజు చెప్పిన, ఇదే కడియం శ్రీహరి గారిని జాయిన్ చేసుకున్నట్టు రోజు ఇదే టీవీ9 స్టూడియోలో కూర్చొని రఘునందన్ కొట్లాడిండు. నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేల్తారు సార్ అని చెప్పిన. లేదు మంచోళ్ళు అని ఆలింగనం చేసుకున్నాడు. ఒక్కొక్కటి ఓడిచిపోతే ఎలా ఎవరికి చెప్పుకోవాలని అర్థంగా కాక ఫామ్ హౌస్ లో తలుపులు పెట్టుకొని ఏడుస్తుండు. ఫస్ట్ పోతున్నదే వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు పోతుంది. ఉద్యమకారుల్ని నువ్వు చంపినవు, నిన్ను వలసొచ్చినోడు చంపుతుండు. ఇది మా కడుపు కోత, మా ఆవేదన. బీఆర్ఎస్ 0 అంటే బీజేపీ ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ 17 వస్తాయి. అంటే హైదరాబాద్ కూడా వస్తాయి. 17 బీజేపీ. అది వాళ్ళ ఆకాంక్ష. మీ ఆకాంక్ష లేకపోతే చెప్పాలి కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి నెంబర్. మీకు ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సార్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు క్వైట్ సెన్సేషన్ అయింది. దాంట్లో పొలిటికల్ కానీ ఫిలిం పర్సన్ రకరకాల పేర్లు వస్తున్నాయి. యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ క్రిమినల్ లాయర్గా ఈ కేసు ఎక్కడ పోయి ఏమైనా నిజంగా ఏమైనా తేలుతుందా లేకుంటే అక్కడ క్లోజ్ ఆఫ్ అయిపోతుంది? గౌరీ గారి కొనసాగింపుగా కంటిన్యూషన్లో ఇది అల్టిమేట్గా ఎవరి పీక చుట్టుకునే అవకాశం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. చంద్రశేఖరరావు గారు పీకకు చుట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా ఎవరైనా ఫోన్లు వింటారా? ఈ మాట రఘునందన్ రావు చెప్పలేదు. పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చెప్పిండు. అంటే ముఖ్యమంత్రి గారు ఇంకెవరైనా ఇవ్వచ్చు కదా సార్? పవర్ఫుల్ పర్సన్ సార్ ఐబీ వింటలేదా సార్? సెంట్రల్ ఏజెన్సీ ఐబీ అంటే కేసీఆర్ గారే ఇన్వాల్వ్ వింటది. రాజకీయ నాయకులది వినది. ఐసీఐసీ వాళ్ళది, నక్సల్స్ది, ఈ దేశ శాంతికి సమగ్రతకి సార్వభౌమాధికారికి భంగం చేసేటువంటి సంస్థల ఫోన్లని ఐబీ వింటుంది. అంటే మీకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది అప్పుడు? మాకేం పొలిటికల్ ఇంటెలిజెన్స్? మాకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉంటే మేము ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు? కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది? వ్యవహారాన్ని ఐబీ జర్నలిస్టుల ఫోన్లు విన్నది అది బయటకు వచ్చింది. ఏ జర్నలిస్ట్ అయితే ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో వాళ్ళ ఫోన్లు వినడం తప్పు కాదు.